హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనతో డాక్టర్ పూజిత గారు ఉన్నారు. సో ఆమెను అడిగి టైమ్స్ నెట్వర్క్ హెల్త్ సమ్మిట్ గురించి అవార్డు తీసుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ ఇప్పుడు అవార్డు తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? Seriously, I'm very thankful to Health Summit this time. This is a fantastic program. Yes. Actually, this all pioneers were there, and I'm very happy to share the chair and share the award along with them. And it's pleasure to meet everyone. Okay. So, manchi it's a pride moment for every doctor. Okay. So pride moment ఉంటుంది కాబట్టి definitely we are enjoying that, and good to meet everyone. యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీరు ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి. Yes. సో ఫ్యూచర్లో అసలు ఈ పీసీఓడికి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సింపుల్ అండి, ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ ఇదివరకు పాత వాళ్ళకి రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ ఇప్పుడు ఫస్ట్ మా అందరికీ బ్రెయిన్లో వస్తుంది. పాత దాంట్లో ఏంటి అని అంటే కనుక అప్పుడు ఇంట్లో ఎక్కువ వర్క్ చేసుకునేవాళ్ళు, కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి. దే యూస్ టు షేర్, దే నెవర్ యూస్ టు హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. అండ్ మోర్ ఓవర్ నైట్ షిఫ్ట్స్ అనేవి అప్పట్లో లేవు. ఇప్పటికీ కూడా ఎనీ ఐటీ ఎవరు వచ్చి నన్ను అడిగినా ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ ఒకటే, ప్లీజ్ నైట్ షిఫ్ట్స్ ఆపేయండి అని. బికాస్ ద నైట్ హార్మోన్స్ విచ్ వీ హ్యావ్ టు రిలీజ్, అవి రిలీజ్ అవ్వట్లేదు. అవి రిలీజ్ అవ్వకపోయేటప్పటికి అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వీఆర్ ఇన్వైటింగ్, నథింగ్ బట్. అండ్ మోర్ ఓవర్ మల్టీ టాస్కింగ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఎవ్రీబడి వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెరియర్. ఎవరు ఏ ఆడవాళ్ళని చూసినా చిన్న లేదు పెద్ద లేదు అన్నట్టుగా అన్ని వర్క్స్ చేసుకుంటున్నారు. ఒక రకంగా అలా మనం ఎంపవర్మెంట్ అవుతున్నాము, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ డ్యామేజింగ్ అవర్ హెల్త్ అని కొంచెం రియలైజేషన్లోకి వస్తే సరిపోతుంది. ఎనీథింగ్, ఎనీ స్ట్రెస్, ఎవరైనా వచ్చి డాక్టర్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది, ఐఎమ్ అనేబుల్ టు డూ ఎక్సర్సైజెస్ అని అంటే స్ట్రెస్ని కాంపెన్సేట్ చేయడానికి ఫస్ట్ ఎక్సర్సైజెసే చేయండి అని చెప్తాను. సో వీ నీడ్ టు పుల్ అవర్ టైమ్, మన టైం అనేది తీసుకోవాలి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఈ రోజుల్లో హస్బెండ్స్ కూడా వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సమ్ 50 to 60% వి రీచ్ దట్ లెవెల్ ఆఫ్ ట్రీటింగ్ ఈక్వల్లీ. ఇద్దరు కూడా వర్క్ షేర్ చేసుకుంటున్నారు, వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, అన్ని ఇంట్లో కూడా పిల్లల్ని కలిసి చూసుకుంటున్నారు. ఒక రకంగా హ్యాపీనెస్ వైపు వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి వర్కౌట్స్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని నేను అంటాను. అండ్ హౌస్ అంటే ఇంట్లో చేసే ఫుడ్కి వాల్యూ చిన్నపిల్లల దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మీరు ఎంత ప్రేమగా వాళ్ళకి ఫుడ్ ఎలా పెడతారు అంతే ప్రేమగా ఎక్సర్సైజెస్ తీసుకెళ్ళండి. ఎంత ప్రేమగా మనం ఇంటి దగ్గర నార్మల్ ఫుడ్ అంటే బయట ఫుడ్స్ ఎంకరేజ్ చేయకుండా ఇంట్లో ఫుడ్స్ ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఉంటాను. సెకండ్ థింగ్ ఇస్ లైక్ గ్యాడ్జెట్స్, అవి పట్టుకుంటే నిద్రలో కూడా పోరు. సో బికాస్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్, అలాంటి వాటి వల్ల కూడా అన్నెసెసరీ కాంప్లికేషన్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లైనింగ్ అప్ విత్ PCOD టు ఇన్ఫర్టిలిటీ, PCODs టు డయాబెటీస్ కూడా. I have patients who are coming to me almost since 16 years, starting from 13 years of their age. అంటే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పే స్టేజ్ వరకు వస్తున్నారు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అండి, అంతే. కొంచెం రియలైజేషన్, కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. నార్మల్లీ ఇప్పుడు చాలామంది యూత్ కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్తో, సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుట్టడం గురించి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? నో స్మోకింగ్ ఫర్ ఉమెన్ అని చెప్పి ఎక్స్క్లూజివ్గా నేను ఒకసారి ఆల్మోస్ట్ 2 years అయిందండి. ఇట్స్ లైక్ ప్రాపర్గా అదే టాపిక్ మీద నేను చాలాసేపు చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఏంటి అంటే జనరల్గా క్యాజువల్గా నేను ఇప్పుడు ఎలా అయితే ఎంపవర్మెంట్ వస్తుంది అని అన్నాను, అట్ ద సేమ్ టైం అడిక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ థింగ్. డెఫినెట్గా ఫీమేల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ స్మోకింగ్. వాళ్ళ ఓవరీస్ డ్యామేజ్ అయిపోతాయి, అందులో ఉన్న సెల్స్ కిల్ అయిపోతాయి, విచ్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్. ఏమంచి అనే టెస్ట్ ఒకటి చేయిస్తున్నాం, అందులో రిజర్వ్స్ అన్నీ పోతున్నాయి. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ టేకింగ్ ఎనీ స్మోకింగ్. ఆల్కహాల్ తీసుకోవచ్చా డాక్టర్ అని అడుగుతారు కొంతమంది. See, occasionally if you want to take it. But see, when you're planning for pregnancy, when you are a youngster, why you have to damage and invite complications by taking all those things? So I always say no for everything. So I think females, we are not fit ane anpistadi. Thank you, doctor. Thank you. Thank you so much. Thank you.